మళ్ళీ ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు చెప్పినప్పుడు కూడా ఆయన చేసిందే చెప్తారు, చెప్పింది తప్పకుండా చేసి చూపించారు. అలాంటి గొప్ప నాయకులు మనం కోల్పోయడం. అలా కాకుండా ఇప్పుడు సరైనటువంటి ఓటుని మనం సరిగ్గా వినియోగించుకొని సరైన నాయకుడిని మనం ఎన్నుకుందామని చెప్పేసి తెలియజేస్తాము. మీకు తెలుసు, బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా బాండ్ రాస్తారు, నోటి మాటలు చెప్తారు, కానీ బాండ్ మీద రాసింది చేయలేదు, నోటితో చెప్పింది కూడా చేయడం లేదు. కానీ అప్పుడు అలా లేకుండా మనకి ఏది చెప్పాడో అది తప్పకుండా చేసి ఇచ్చినటువంటి వ్యక్తులు మన గౌరవ ముఖ్యమంత్రి గారైనా మన గౌరవ గణేష్ అన్న గారైనా చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేశారు. చేసింది చెప్పుకోలేదు అని కొంత అక్కడ పడుతుంది. నాకు అదే అర్థం కాలేదు. ఎందుకంటే ఈసారి అంటే మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పని చేసినా కూడా కోట్లలో నిధులు ఇచ్చి మన ఎమ్మెల్యే సాధ్యపడింది. మన ఎమ్మెల్యే గారు 800-900 కోట్లు ఇస్తారు నిజామాబాద్ అభివృద్ధి చేసింది. మనకు ఐటీఎం కనబడుతుంది, సెంట్రల్ మీడియాలు కనబడుతున్నాయి, అంతకంటే మిగతా కూడా కనబడుతుంది. ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టినప్పుడు ప్రతి ఒక్క అంశం ప్రజల్లోకి తీసుకెళ్ళినాం, ప్రజలపై కూడా మాట్లాడినాం. అయినా కూడా మార్పు కావాలనుకున్నారు కాబట్టి సరే మార్పు తెచ్చుకున్నాం. మార్పు ఏ విధంగా ఉందో కూడా ప్రజలంతా ఇది కాకుండా మన టీఆర్ఎస్నే మనం తెచ్చుకున్నాం. మళ్ళీ ఎప్పటిలాగా మన తెలంగాణ బిడ్డలకు తెలంగాణ ఏదైతే మనకు ఉన్నటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, కళ్యాణ లక్ష్మికి 1,00,000 ఇచ్చేస్తారో 10 బంగారం మిస్టేక్ ఉన్నారా, ఆయన 1,00,000 రూపాయలు ఇస్తారో అది కూడా ఏం చేస్తారో తెలియదు. అలాంటి ప్రభుత్వం మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది మన బాగోగులను, మన ఉనికిని, మనల్ని కాపాడుకునేటువంటి ప్రభుత్వము, నాయకులు మనకు కేవలం ఒక టీఆర్ఎస్ఏ ఉంది. అలాంటి నాయకులు కేవలం మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే మన నాయకులు గణేష్ వాళ్ళన్న మన తరఫున గట్టిగా మాట్లాడి న్యాయం కోసం పోరాటం చేసి మనకు కావాల్సిన ఇప్పుడు ఈనాటి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధ్యక్ష వహిస్తున్నటువంటి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు బిగాల గణేష్ గుప్తా గారికి, ఈరోజు గారు మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని వారు 4 సార్లు ఎమ్మెల్యేగా పెంచినటువంటి పేరున్నటువంటి వ్యక్తి చెప్పినట్టు బాన్స్వాల్లో పెంచాడు, ఆర్మూర్లో పెంచాడు, నిజామాబాద్ గారికి, కార్పొరేటర్ రామశేఖర్ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, ఇంకా వేదికమైనటువంటి సోదరులకు మేము మరి కేసీఆర్ 2000 ఇస్తున్న పెన్షన్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నానని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మీ ఖాతాలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పడం వల్ల, అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్ అని, మహిళలు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరికీ 2,500 రూపాయలు ప్రతి నెల మీ ఖాతాలో ఇస్తామని, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని, మన రైతాంగం ఉంటే ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు దుబ్బ ప్రాంతంలో. రైతాంగానికి కేసీఆర్ ఒక పంటకు 5,000 ఇస్తున్నారు కదా, నేను 9 డిసెంబర్ రాగానే మొట్టమొదటి సంతకం 7,000 ఇస్తా, మీరు కేసీఆర్ ఇచ్చే రైతు బంధు తీసుకోకూడదు, నేను రాగానే రైతు భరోసా కింద 7,000 ఇస్తాను చెప్పి చెప్పండి. అదేవిధంగా ఇదే కాకుండా మరి ప్రతి ఇంటికి ఎవరికైతే ఇల్లు లేవు వాళ్ళందరికీ 5,00,000 రూపాయలు ఇచ్చి 5,00,000 రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తారు. ఇలాంటి అనేక 420 హామీలు ఇచ్చి ఈరోజు చెప్పినటువంటి దాంట్లో మన ప్రజలు కూడా కొంత అరే కేసీఆర్ గారు 2,000 ఇస్తున్నారు కదా, 4,000 ఇస్తారు కదా, ఫ్రీ బస్ కదా, లేకపోతే మహిళలందరికీ 2,000 ఇస్తారు కదా, 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు కదా అని చెప్పి కొంత భావించి ఆయన మిగతా కేసీఆర్ గారితో ముఖ్యమంత్రి ఉంటాడేమో, మరి ఈయన కేసీఆర్ పెట్టని చెప్పి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది.
ఈరోజు చూస్తా ఉన్నామా, కేవలం ఒక ఫ్రీ బస్సు తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇక్కడ 4 నెలలు అవుతా ఉంది. ఏ ఒక్క పథకం కూడా వాళ్ళు చెప్పినటువంటి పథకాలు అమలైనా లేదా మీ అందరూ తెలుసని చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నాం, కేవలం కేసీఆర్ గారి దిగుడు ఏదో ఒక అవినీతి కార్యక్రమాన్ని పత్రికలలో ప్రకటన చేయడం కాలం వెలుగుతుంది తప్ప వాళ్ళు 4 నెలల్లో నేను సోదరులను కోరుతా ఉన్నా, ముఖ్యంగా యువకుల్ని కోరుతా ఉన్నా, మహిళా సోదరులను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో 3 రాష్ట్రాలు ఉంది. అది కూడా కర్ణాటకలో, తెలంగాణలో, హిమాచల్ ప్రదేశ్లో. ఈ హిమాచల్ ప్రదేశ్లో రేపో మాపో కూలిపోతుంది. ఇక 2 రాష్ట్రాలు ఉన్నాయి మొత్తం భారతదేశంలో. 28 రాష్ట్రాలు ఉంటే 2 రాష్ట్రాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఎన్నికల తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి రోజులు అర్థం కాకుండా పరిస్థితి. ఏ మాత్రం కూడా రైతులను పట్టించుకుంటారు, పేదలను పట్టించుకుంటారు, మహిళలను పట్టించుకుంటారు, బడుగు బలైన వర్గాలను పట్టించుకుంటారు, బీసీ ఎస్టీ మైనార్టీలను పట్టించుకుంటారు. ఏ మాత్రం కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తాం. మరి ఎమ్మెల్యే ఎన్నికలు అయితే ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు అంటే నిజామాబాద్ టౌన్కి ఎంతో ఉపయోగం. నిజామాబాద్ టౌన్ ప్రజలకు మరి పార్లమెంట్ ఎంపీ ఎన్నో నిధులు తీసుకొచ్చి మరి సాయం చేయొచ్చు. అటువంటి సాయం చేసే కార్యక్రమం పార్లమెంట్ సభ్యులకు ఉంటుంది. మనం చూస్తా ఉన్నాం, 5 సంవత్సరాల కింద మరి ధర్మపుర అరవింద్ గారిని గెలిపించుకున్నాం. మాటల గ్యారెంటీతోనే మాట్లాడే గ్యారెంటీతోనే ఆదాయం పనిచేసింది తప్ప ₹1 కూడా మరి నిధులు తీసుకొచ్చి మన ప్రాంతానికి మన నిజామాబాద్ టౌన్లో ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. 100 కోట్లు, 900 కోట్లు, 1000 కోట్ల పైన కేసీఆర్ గారు నిధులు గ్రాంట్ చేస్తే మరి గణేష్ గుప్తా గారి యొక్క ప్రయత్నం వల్ల మరి వారు ప్రయత్నం చేసి 1000 కోట్ల పైన నిధులు తీసుకొచ్చి నిజామాబాద్ అసలు పెట్టాడు. మీరు అడగా ధర్మపుర అరవింద్ గారు, నువ్వు ఎన్ని కోట్లు తీసుకొచ్చినావు? కనీసం 1000 కోట్లు గణేష్ గుప్తా గారు ఇస్తే నువ్వు పార్లమెంట్ సభ్యులు ఒక 500 కోట్లను తీసుకొచ్చి నిజామాబాద్ పట్టణంలో ఖర్చు పెట్టామని అడగా. కేవలం ఒక్క మాట చెప్తాడు, పసుపు బోర్డు చెప్తానని ఇస్తానని చెప్పి మరి స్టాంప్ పేపర్ రాసిచ్చాడు. మన మోడీ గారు వచ్చే నిజామాబాద్ ఇదే కాలంలో మీటింగ్ అయింది. నిజామాబాద్లో ఏమంటాడంటే పసుపు బోర్డు ఇస్తున్నారు, మంజూరు ఇస్తున్నారని చెప్పాడు. అది ఏ రాష్ట్రంలో ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు, ఎక్కడ ఆనందం పెంచాడో ఇంతవరకు పత్తలేదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు అరవింద్ మళ్ళీ వస్తున్నాడు. 5 ఏళ్ళు ఏం చేయనటువంటి అరవింద్ మళ్ళీ వస్తున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి జీవన్ రెడ్డి అని జగిత్యాల కరీంనగర్ జిల్లా అభ్యర్థి, ఇక్కడ అభ్యర్థి పోటీగా మన బాలరెడ్డి గోవర్ధన్కు పోటీగా మరి జీవన్ రెడ్డి నిలబడ్డాడు. జగిత్యాల నుంచి వస్తున్నాడు. ఇక్కడ అరవింద్ బీజేపీ మరి మన బాలరెడ్డి గోవర్ధన్ గారు మరి ఈరోజు కారు మీద మరి కేసీఆర్ గారు నియమించినటువంటి అభ్యర్థి. మరి మనకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి, నిజామాబాద్లో అందుబాటులో ఉండి మనకు సహాయం చేసే వ్యక్తి, మన ప్రజల సమస్యలు ఉంటే పరిష్కారం చేసే వ్యక్తిగా ఈరోజు బాలరెడ్డి గోవర్ధన్ గారు మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ అవకాశాన్ని దారిపెట్టుకోవద్దు. మొన్న జరిగింది. కాంగ్రెస్ పార్టీ నమ్మద్దు, బీజేపీ నమ్మద్దు. కేవలం హిందుత్వం పేరు మీదనే కాలయాపన చేస్తా ఉంది బీజేపీ. ఏ కాంగ్రెస్ అయితే ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమాత్రం
అయిపోయింది. ఆల్రెడీ ఎంపీగా 5 ఏళ్ళు చూస్తున్నాం, మనకు అందుబాటులో వస్తలేదు, ఎవరి ఎవరికి పనిచేయలేదు, పైగా ఆంధ్రాలు అదే గోవర్లో చూస్తున్నాం, అందుబాటులో ఉన్నాడు, ఎనీ టైం ఎవరు ఏ పని వెళ్ళినా ఎంజాయ్ చేసి పెట్టు. అందరికి ఒకటి అడుగుతున్నా, ఎవరికి ఓటేద్దాం? అబద్ధాలు అన్నింటికి వేద్దామా, బాధ్యత బాధ్యత గోవర్కి వేద్దామా? ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన అన్న బాధ్యత గోవర్ధన్ గారు, పెద్దలు మాజీ ఎమ్మెల్సీ విజయ్ గౌడ్ గారు, నగర మేయర్ డాక్టర్ నీతు కిరణ్ గారు, తాజా మాజీ నుడా అధ్యక్షుడు నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, సత్యప్రకాష్ గారు, రవిచంద్ర గారు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శిల్పారాజు, గోపి గారు, పిల్లా మనీష్ గారు, ధరంపూడి, మా సోదరులు ముందున్నటువంటి నా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. అయితే విజయ్ గౌడ్ గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. మా మహిళా సోదరుల ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఆశ చూపించి 2,000 ఇస్తే 4,000 ఇస్తాం, 4,000 ఇస్తే 5,000 ఇస్తాం, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తే తులం బంగారం ఇస్తాం, తీసుకుని అన్ని నమ్మించారు. 18 ఏళ్ళు నిండినటువంటి మహిళకు కూడా మేము 2,500 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి రకరకాలైనటువంటి మోసాలు చెప్పి మరి పార్టీలు గెలిచేరు, అధికారంలోకి వచ్చారు. నేను ఇప్పుడు అడుగుతున్న వేదిక మీద నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? కేసీఆర్ ఇచ్చినటువంటి పెన్షన్లు కాకుండా 18 అధికారంలోకి రావడం కోసం మేము ఎన్ని అవధానాలు చెప్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ ప్రజల మధ్య చర్చలో కానీ అక్కడక్కడ వింటా ఉన్నాం. అయ్యో కేసీఆర్ గారిని మనం ఓడగొట్టుకుంటామని చెప్పేసి అనుకోలేదు, 4 సీట్లు అటో ఇటో కానీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అయితే అనుకున్నాం, కానీ వీటి అనుకోలే, కేసీఆర్ గారిని తెలంగాణను ఊహించుకోలేము అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. మరి అదేవిధంగా మేయర్ గారు చెప్పారు, విజయ్ గౌడ్ గారు చెప్పారు, అదే గణేష్ గారు చాలా నిధులు తీసుకొచ్చిండు, నిజామాబాద్ నగరాన్ని బాగా అభివృద్ధి చేసిండు అని చెప్పారు. అది నాకంటే నీకే బాగా తెలుసు. ఎక్కడ పోయినా, ఏ గల్లీలో పోయినా, ఎక్కడ పోయినా ప్రధానమైనటువంటి రోడ్లు కావచ్చు, నీటి వ్యవస్థ కావచ్చు, కరెంటు వ్యవస్థ కావచ్చు, రోడ్లు కావచ్చు, పార్కులు కావచ్చు, అన్నీ చేసాం. చేసిన తర్వాత అయినందులో ఓడిపోయినాం. సరే ప్రజలకు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఈయన మొహం చూసి బోర్ అయిపోయింది, ఇంకొక ఆయన వస్తే చాలా గమ్మత్ చేస్తాడేమో అని చెప్పేసి మరి అనుకున్నారో ఏదో మార్చాలనుకున్నారో మార్చేది. కానీ మార్చిన తర్వాత మళ్ళా ప్రజల్లో ఒక చర్చ మొదలైంది. అరే మనం తప్పు పని చేసినాం, అనవసరంగా పాత ఆయన ఒడగొట్టుకున్నాం, ఇంత పని చేసిండు, దానినే గెలిపించుకుంటే బాగుండే అనేది ఉన్నటువంటి చర్చ కూడా నేను కొంతమంది దగ్గర పోయినా. దేవుడు ప్రతి విషయంలో 2 అవకాశాలు ఇస్తాడు. అయితే ఒక అవకాశం ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు ఓడగొట్టుకున్నాడు, నన్ను కూడా ఓడగొట్టింది. కానీ దేవుడు 2వ అవకాశం ఇచ్చి మళ్ళీ మనం బాధ్యత దాన్ని ఇక్కడికి ఎంపీ అభ్యర్థి రావాలి. ఆ అవకాశాన్ని మనం కోల్పోవద్దు. కౌంటర్ చెక్ ఉండాలి, ఎప్పుడు నియంత పోకడలు ఉండద్దు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళ అధికారం చెలాయిస్తున్నారో నేను చూస్తున్నాను. నీళ్లు లేవు, కరెంటు కోతలు, పంట కష్టాలు. ఇలా మనం పట్టణంలో ఉన్నాం, మన పంటలు లేవు, నాకేం చక్కలేదు అనుకుంటాం. పల్లెటూళ్ళలో పంటలు పండిస్తేనే మనకు భోజనం దొరుకుతుంది, లేకపోతే మనకు భోజనం దొరకదు. ఇలా రైతులు అల్లాడిపోతున్నారు. కాబట్టి గతంలో చేసిన సరే నన్ను కోరుకొట్టి ఓడగొట్టిందా, లేకపోతే ఇంకో కారణంతో ఓడగొట్టిందా పక్కన పెట్టి మనకు 2వ అవకాశం వచ్చింది. మన సీనియర్ నాయకులు మన అన్న బాలిరెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించి కేసీఆర్ గారు పంపించి, కాబట్టి మళ్ళీ మనం భారీ మెజార్టీని మనం గెలిపించుకున్నట్టయితే మళ్ళీ
కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతాయి, మానవ తప్పిదాలు. కొంతమంది చెప్తే కొంత మనం మోసపోతాం. అదే తప్పు మనం చేసినాం, ఆ తప్పుని సరిదిద్దుకునేటటువంటి అవకాశం వల్ల మనం ముందుకొచ్చింది. కాబట్టి పెద్ద మెజారిటీలోని, గొప్ప మెజారిటీలోని బాధ్యత ఎన్నికలున్నాయి. కారు కొట్టుకునే ఓటేసి చేస్తూ మళ్ళీ అన్న బాధ్యత గోవర్ధన్ గారి నిజామాబాద్లో పార్లమెంటరీ ఎలక్షన్ జరిగినటువంటి సమావేశంలో వచ్చినటువంటి పెద్దలు, మన మాజీ ఎమ్మెల్సీ, మన రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు గౌరవనీయులు బీజేపీ గారు, మా సోదరులు, జిల్లాలో అత్యంత సన్నిహితులు నాకు, నేను రామరెడ్డి లక్ష్మణ్ గారు, నేను బిఆర్ గణేష్ గారు కలిసి నిజామాబాద్ టౌన్ మాజీ శాసనసభ్యుడు మా సోదరులు గణేష్ గుప్తా గారు, అదేవిధంగా మా మేయర్ సోదరిమణి నీతి కిరణ్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మా అమిన్ గారు, అదేవిధంగా దానం సాయి గారు, మాజీ కార్పొరేటర్ గారు, పేరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రెండు పండుగలు మొన్న ఉగాది, రంజాన్, ఈ రెండు పండుగలకు మా హిందూ సోదరులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చాలా కబడ్డీ వెళ్ళి మంచిగా నిజామాబాద్ టౌన్లో ఎప్పుడు మీటింగ్లో రాలేదు ఎక్కువ, ఎందుకంటే గెలుపుతారు మీరందరూ రాలేదు. మరి ఈరోజు చాలామంది నన్ను కొత్తగా చూస్తున్నారు, మాటలు చాలా మంది ఉన్నారు. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా నిజామాబాద్ రోడ్లో పడదాకా 10 ఏళ్ళు. మా అంతకుముందు మాసంలో ఎమ్మెల్యే చేసినాను, 6 ఎమ్మెల్యే చేసినాను, 4 ఎమ్మెల్యే చేసినాను. మరి ఈరోజు గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఈ పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది మనకి. కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మన బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా నియమించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా సోదరుడు గణేష్ గారు నిజామాబాద్లో ఒక మీటింగ్, జిల్లా మీటింగ్, రెండో మీటింగ్ ఇక్కడ ఈ తరఫు మీటింగ్. మరి ఈరోజు పొద్దున రంజాన్ పండుగ సందర్భంగా ఏదైనా నా కోసం చాలా శ్రమపడుతున్నాడు గణేష్ గారు, వారికి ధన్యవాదాలు. రెండోది ఏంటంటే గత 10 ఏళ్ళ కంటే ముందు 10 ఏళ్ళు 2 సార్లు ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు ఎమ్మెల్యే కాకముందు నిజామాబాద్ ఎట్లా ఉంది, అయిన తర్వాత ఇట్లా ఉంది, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గణేష్ గుప్తా గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నిజామాబాద్ పట్టణం మెచ్చిపోతుంది, దాదాపు మెచ్చిపోతుంది. కొంత రోడ్లు కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, అదేవిధంగా ఈవెన్ దాన సంస్కారం చేసినటువంటి మన ఇవన్నీ కూడా చాలా వరకు ప్రతిదీ కూడా బాధిస్తున్నాయి. ఎక్కడ కూడా రోడ్ల మీద కానీ, పక్కన కానీ, అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ యొక్క స్కీమ్ను 100% అమలు చేసినాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పట్టణాల కంటే అందంగా తీర్చిదిద్దింది ఎందుకు వ్యక్తి మంచి పనిచేసిన తర్వాత ఎందుకు ఓడించారు, మరి నేను కూడా బాగా పనిచేసిన చిన్నమరువుల్లో మరి ఎందుకు ఓడించినా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ
పరిస్థితులు ఇటీవల జరిగినప్పుడు గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు గరీబ్ ముసలోళ్లకు 2,000 రూపాయలు చెల్లించారు, ఒంటి గుంటూరులకు 300 ఇచ్చారు. అదేవిధంగా కళ్యాణ చెక్కులు ఇచ్చారు, 1,10,000 రూపాయలు. మరి గ్రామాలలో మీకు వ్యవసాయ చెక్కులు లేదు కాబట్టి గ్రామాలలో రైతాంగానికి ఎకరాలు 10,000 రూపాయలు వచ్చారు. రైతు బంధు రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు వచ్చిందని ఎందుకు ఓడించినటువంటి మేము ఎంక్వైరీ చేస్తే నాకు తెలియదు ఏంటంటే మీరెవరు కూడా దేశాన్ని కోపం లేదు, గణితంలో కోపం లేదు, మానవ కోపం లేదు. కానీ మరి 2000 కరెక్ట్ చేశారు. మరి కాంగ్రెస్ తెలిస్తే రేవంత్ రెడ్డి తెలిస్తే 4 ఇస్తారు ఎట్లా అక్కడ ఎక్కడ మరి అదేవిధంగా కళ్యాణ చెక్కులు ఇస్తున్నాడు 1,10,000 రూపాయలు. అది నాకు ఇస్తున్నాం బంగారు ఇస్తున్నారు ఎట్లా ఎక్కువ ఇస్తున్నారు. మరి అదేవిధంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరి నెలకు 2,000 రూపాయలు ఇస్తున్నారు, ఇస్తున్నారు. ఇవన్నీ ఆశపడి కాంగ్రెస్ పార్టీ మోసం మాట్లాడుతుంది. మీరందరూ ప్రభుత్వం కాకుండా ఆ వస్తాయని ఆశకు ఓటేసినామంటే మేము ఓటు అవునా కదా? అవునా కదా అమ్మా? చెప్పాలి ఆశపడగా ఎక్కువ ఏమైంది మనకి అదే కేసీఆర్ 2,000 వేస్తున్నది. అవునా? ఇస్తానని 15 లేవండి. మరి కళ్యాణ చెప్పించిన లేదు. మోసం మాట చెప్పి ఓటు వేసుకొని ముఖ్యమంత్రి కూర్చొని కూర్చున్నాడు పచ్చి చూటాకో అబద్ధాల మనిషి రేవంత్ రెడ్డి. మరి ఏం చేశాడు? 5 దగ్గరికి ఏమన్నా ఓటు రాదు ఇప్పుడు రాదు వేసుకుంటుంది. 5 కలిసి 5 మనం వేసుకోవచ్చు టీఆర్ఎస్ పార్టీకి ఆ నోటి వేసు. కానీ ఇప్పుడు ఏం చేద్దాం మన వ్యక్తి గుణపాఠం చెప్పాలా? ఆ గుణపాఠం ఏం చేయాలా? అవకాశం వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈ ఎలక్షన్లో మన కేసీఆర్ చేతులు మజబూర్ చేస్తే కేసీఆర్ యొక్క చేతులు బలం చేస్తే ఓట్లు మన కేసీఆర్ గెలిపిస్తే పార్లమెంట్ సభ్యుగా అప్పుడు రేవంత్ రెడ్డి దిగేస్తారు. అదే చెప్పిన మాటలు చేయలేదు కాబట్టి ప్రజలు మా దిగుల నుంచి మన టీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోతున్నారు, మా సీటు పోతుందిగా అని భయపడి అవన్నీ ప్రయత్నం చేశాడు. ఒకవేళ మాకు మీరు మాకు గెలిపినారు ఆయన అనుకుంటే రేవంత్ రెడ్డి ప్రజలు మేము గెలిపించుకున్నారు, 2,000 చెప్పిన పనులు అంటున్నారు, 4,000 ఇచ్చే అవసరం లేదంటున్నారు, సులభంగా అంటున్నారు, ఎలక్షన్ మాకు ఓటు చేసిన మీకు ఇచ్చే అవసరం అంటున్నాడు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఏంటి అవకాశం వచ్చిందో మనకు ఎలక్షన్ అవకాశం వచ్చిందో ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బుద్ధి రావాలంటే ఈ ఎలక్షన్లో ఆడబుద్ధి కొట్టేలా టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తేనే రేవంత్ రెడ్డి బుద్ధి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బుద్ధి వస్తుంది. భయపడతారు మీకు చచ్చకుండా 2,000 నుంచి 4,000 ఇస్తాడు, మన బంగారం ఇస్తాడు, 2,000 అభిస్తాడు. ఇవన్నీ లేదనుకో మనకి ఇదే 4-5 ఏళ్ళు మనం చేయలేము. ఈ అవకాశం తప్పకుండా ఉపయోగించుకోవాలని చెప్పి మనం ఇస్తున్నాం. తప్పకుండా మళ్ళా ఏం చేస్తారు, మన డబ్బులు వస్తారు, మన పైసలు ఇస్తారు. ఆయన లేకపోతే ఆ డబ్బులు ఇచ్చి చేసినామంటే మన తాట్లే మన నేనే తాట్లే మన మనవస్తుంది. అవునా కదా? మన మంచిగా అన్నం పెట్టి పెట్టుకోకుండా ఏ పేరు చేసాం మనము మనం తిన్నాను మనవస్తుంది కదా, అది చేయదని అనిపించింది. అది చేయకుండా ఎప్పుడు మంచి వ్యక్తి, ఎప్పుడు అన్ని అర్చన వ్యక్తి, తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రంలో బతుకుతున్న కుటుంబ సభ్యులుగా భావించిన వ్యక్తి కేసీఆర్. అలాంటి వ్యక్తిని మనం ఆదుకుంటేనే మళ్ళీ ఈ రాష్ట్రం మంచిగా ఉంటుంది, మనం మంచిగా ఉంటాము. కాబట్టి మీ అందరూ కూడా దారు కూడా చెప్తున్నారు.
నేను చేరుకుంటే రాష్ట్రం మళ్ళా రేవంత్ మనిషి ఆ మంచి కూడా జగన్ రాడు మనసు అయ్యాడు ఏసీ లాభం లేదు ఇక బీజేపీ తుమ్ముకోడు ఇదే జిల్లాలో నిన్న ఉన్నాడు కొల్లల్లో డిఎస్ శ్రీనివాస్ కొడుకు డిఎస్ శ్రీనివాస్ ఎన్నుకోవడం చాలా సమయం పెద్దకొడుకు మేయర్ చేసి శ్రీనివాస్ ఎంపీ కేసీఆర్ దేవల్ల ఆలయాలు కొడుకుని ఎంపీ చేసాం మనం దేశం లేని పదవులన్నీ ఆయన తీసాం మనం దేశంలో ఏ కుటుంబం లేని పదవులు ఆ కుటుంబానికి ఇచ్చాం మనం మరి ధనిక రాకుండా జిల్లాలో చేసినాలు చేసిందా చేయలేదు మూడు మాత్రం విషయం అలాంటి వ్యక్తులకు మళ్ళా కుటుంబంలో పోటీ చేసింది శ్రీనివాస్ కొడుకు మళ్ళా పోటీ చేసింది 5 ఏళ్ళకి బీజేపీ ఉండే జిల్లాకి ఏం లేదు ప్రజలకు రాలేదు ఇంటి పెద్ద మర్యాద లేదు అలాంటి వ్యక్తి మళ్ళా మన బీజేపీ ఉంటుంది దయచేసి నేను ఎప్పుడు వాటిని మధ్యలో ఉండే వ్యక్తి ప్రజల దగ్గర ఉండే వ్యక్తి వాళ్ళ ప్రజల మధ్యలో ప్రజల కోసం కష్టపడే వ్యక్తి ప్రజల మధ్యలో అన్నలాగా తమ్ముళ్ళలాగా మీ కొడుకులాగా ఉన్న వ్యక్తి వాళ్ళు మీకు ఓట్లు వేసిన తర్వాత పద్ధతిలో వ్యక్తి వాళ్ళు ఒక ఆయన వ్యక్త్యాల ఇంకోటి ఉండి దొరకడం నాకు నేను మీ మధ్యలో ఉండే వ్యక్తి కాబట్టి దయచేసి నిలబడి ఒక్కసారి అవకాశం మళ్ళా టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వండి నాకు ఓటేయండి నన్ను ఎంపీ గెలిపియండి ఈ జిల్లాకు కావాల్సిన నిధులు మొక్కు పెట్టి తెస్తాను జిల్లాకు కావాల్సిన నిధులు మొక్కు పెట్టి తెస్తా ఈ జిల్లా బాగా చేస్తా అనేది చేసి మజబూత్ చేస్తాను నేను మా విజయవాడ ఉన్నాడు మేయర్ గారు ఉన్నారు చాలా మంది పారిపోతున్నారు కొంతమంది కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ పారిపోతున్నారు వాళ్ళు అంత చూపాలంటే ఏడ పచ్చని వేస్తారు ప్రభుత్వంలో నేను వేసాడు దానిపై మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా వేస్తారు ఓట్లు ఆడాలి కూడా పడి ఓట్లు ప్రజలతో జీవాల ఉంది ఓట్లు కాబట్టి మన పిల్లల పై మన సంబంధం లేదు ఉన్నవాళ్ళు మనుషులు భద్రాలలో ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళందరూ మంచి నాయకులు వాళ్ళ తిరుగుదల దగ్గరికి దయచేసి చెప్తున్నా వాడు వేడు వీడు వేడు పూతాయమ్మ ఇప్పుడు వాటిని జరుగుతాం మనం ఇంట్లో బియ్యం జరుగుతాం మనం అనుకుంటాం రాళ్ళు చేసేస్తామో లేదా మనకి రాళ్ళతో మనం తిన్నాము మళ్ళీ పోతాయంట అలాంటి వాళ్ళు పోతే పోయి మనం ఉన్న వాళ్ళ మంచి వాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ